ఏమైంది బ్రో వీడియోస్ పోస్ట్ చేస్తలేవా అని చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసినందుకు. యాక్చువల్‌గా మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్‌గా అప్లోడ్ చేసిన వీడియోని చూసి చాలా మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వైజెస్ ఇచ్చారన్నమాట. సో కొంతమంది ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే చాలా వ్యూస్ వస్తాయి. సో ఫన్నీగా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది, ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. మోటివేషన్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవరు చూస్తారు అని చాలా మంది అన్నారు. సో దాంతో నేను కొద్దిగా కన్ఫ్యూజన్ అంటే నేనే ఓ 2 డేస్ గ్యాప్ ఇచ్చానన్నమాట. సో యాక్చువల్‌గా మ్యాటర్ ఏంటంటే మనోడు చెప్తాడు. యాక్చువల్‌గా ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే చిన్నప్పటి నుండి నన్ను గైడ్ చేసింది మా ఫ్యామిలీ వాళ్ళు అండ్ మా అమ్మ. తప్ప నాకు ఇంకా వేరే వాళ్ళైతే ఎక్కువగా గైడ్ చేయలేదు. సో నా థాట్ ఏందంటే ఎప్పుడైనా నన్ను ఇంకా వేరే వాళ్ళు కూడా గైడ్ చేస్తే బాగుండేదేమో. అండ్ వాళ్ళు గైడ్ చేస్తే నేను ఇంకా తొందరగా సక్సెస్ అయ్యేవాడినేమో. వేరే వాళ్ళు ఇంకా గైడ్ చేస్తే నా లైఫ్ ఇంకా కొద్దిగా ఈజీగా అయ్యేదే అని ఒక థాట్ ఉంటుండే. సో నాకు తెలిసిన విషయాలు నేను వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళని ఎంతో కొంత నాకు తెలిసిన విషయాలను నేను వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది కొద్దిగా సింపుల్గా అవుతుంది, ఈజీ అవుతుంది. సో అదే థాట్తో నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో చాలా మంది ఏమన్నారంటే ఫన్నీ వీడియోస్ చేస్తే బాగుంటుందని. బట్ ఫన్నీ వీడియోస్ నేను ఎందుకు చేయడం లేదంటే ఫన్నీగా ఉండడం అనేది నా బిహేవియర్కి క్వైట్ ఆపోజిట్. నేను కొద్దిగా సైలెంట్గా ఉంటాను. సో అందరితోని కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఫన్నీ వీడియోస్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి మాట్లాడడంలో. ఎక్స్ట్రా వర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫన్నీ వీడియోస్ చేస్తారు. బట్ నేను అందరితోని ఫ్రీగా ఉండలేను. నాకు ఎవరైతే తెలుసున్నారో వాళ్ళతో తప్ప నేను వేరే వాళ్ళతో అంత ఫ్రీగా ఉండను. సో నాకైతే ఫన్నీ వీడియోస్ చేయడం కొద్దిగా కష్టం. సో నేను అందుకే ఫన్నీ వీడియోస్ చేయడం లేదు. అండ్ ఫ్యూచర్లో చేద్దాము, ఫన్నీ వీడియోస్ కూడా చేద్దాము. ఎప్పుడైనా మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్ నా బ్రెయిన్లో నడుస్తూ ఉంటుంది. అండ్ ఫన్నీగా ఉండడం అంటే కొద్దిగా మనం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలి, మంచి మంచి వర్డ్స్ యూజ్ చేయాలి. కొద్దిగా మన కామన్ సెన్స్ యూజ్ చేసినప్పుడే అది ఒక ఫన్నీ లాగా మారుతుంది. సో నేను ఇప్పుడే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి 1 మంతే అవుతుంది. సో ఈలోపు నేను మళ్ళీ కెమెరాతో కూడా అంత కెమెరా ఫ్రెండ్లీ కూడా కాలేదు. సో అందుకే నేను ఈ ఫన్నీ వీడియోస్ అన్ని చేయడం లేదు. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను చేస్తానేమో చెప్పలేను. బట్ ఇప్పుడైతే నేను చేయాలనుకోవడం లేదు. అండ్ చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వైజెస్ ఇవ్వడం వల్ల నేను ఈ 2 డేస్ అనేది గ్యాప్ ఇచ్చాను. అంతే తప్ప నేను మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియో ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీ గురించి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనే టాపిక్ మీద నేను వీడియో చేయబోతున్నాను మన ఆర్ట్స్ కాలేజ్లో. నా వల్ల వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఐ హోప్ ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో.